వంకాయ కుర్మా మనం ఇవి రోజు ప్రిపేర్ చేసుకునే వంటకం వంకాయ కుర్మా. ఇలా ఫ్రెష్ వంకాయలని ఇలా వాటర్లో ఒక 10 నిమిషాలు ఉంచాలి. ఇంతలో మనం దానికి కావాల్సిన వాటిని రెడీ చేసుకుందాం. ఇలా స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో నువ్వులు, పల్లీలు, వెల్లుల్లి, అలానే బిర్యానీ ఆకు, అలానే కొంచెం మసాలా వేసి మంచిగా వాటిని గోల్చుకోవాలి. ఇప్పుడు వాటిని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకోవాలి. ఇందులో కారం కూడా డైరెక్ట్గా వేసుకోవాలి. ఇది మా ఆయన చెప్పిన ప్రాసెస్. చూడండి, కారం కూడా ఇందులోనే వేసుకోవాలి. సరిపడంత కారం వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇందులోనే కారం కూడా వేస్తున్నాడు. ఇందులోనే ఉప్పు. చూడండి, ఇందులో కొత్తిమీర కూడా అందులోనే వేసుకోవాలి. చూడండి, ఇందులో ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలి మనం. ఇప్పుడు ఆ గ్రేవీని అందులో పెట్టాలా? ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ముక్కలకి ఇలా పట్టించుకోవాలి. ఇలా చూడండి ఎంత బాగుందో. ఇలా మొత్తం పట్టించుకోవాలి. చూడండి, ఇలా కడాయి పెట్టుకొని మనం 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మనం అవి వేయించిన కడాయిలోనే 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. మంచిగా మరిగింది. ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఫస్ట్ తర్వాత ఎల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకోవాలి అందులోనే. ఇప్పుడు వాటిని మంచిగా గోలేదాకా ఉంచాలి. చూడండి, పసుపు వేసుకోవాలి గోలిన తర్వాత. చూడండి, ఇలా మంచిగా కలబెట్టుకోవాలి. పసుపు వేసిన తర్వాత కొంచెం అల్లం, ఇందులోనే కొంచెం అల్లం వేసుకొని ఇప్పుడు మంచిగా కలబెట్టుకోవాలి. మంచిగా ఇలా కలబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ వంకాయ వాటిని తీసుకొని మంచిగా చూడండి ఎలా అయిపోయిందో ఇప్పుడు అందులో వేసుకోవాలి. చాలా సింపుల్గా మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఇలా మంచిగా కలబెట్టుకొని ఇలా 5 మినిట్స్ ఇలా మగ్గనివ్వాలి. ఫ్లేవర్ అంతా అప్పుడు మంచిగా పట్టుద్ది ముక్కలకి. 5 మినిట్స్ ఇలా మరిగిన తర్వాత మిగిలిన గ్రేవీని కూడా అందులో వేసుకొని మంచిగా మరిగించు. చూడండి, మిగిలిన గ్రేవీ వేసుకోవాలి. వేసుకొని మంచిగా 5 మినిట్స్ ఇలా ఉంచుకుందాం. చూడండి ఎంత మంచిగా అయిందో. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక 2 స్పూన్ల చింతపులుసు వేసుకోవాలి. చూడండి, కొన్ని నీళ్ళు పోసుకొని ఇప్పుడు మళ్ళీ మరిగించుకోవాలి. మంచి దగ్గరకు వచ్చే వరకు ఉంచుకోవాలి. చూడండి, ఇప్పుడు మంచిగా అయింది. నూనె కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేస్తున్నాం. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కుర్మా కేవలం 10 నిమిషాలలో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.